భారత్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ వేదిక ఖరారైనట్లు తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఫైనల్ వేదికగా ఖరారు చేసినట్లు సమాచారం. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ముగిసిన నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్పై ఐసీసీ కసరత్తులు చేస్తోంది. ఫైనల్తో సహా లీగ్ మ్యాచ్లకు సంబంధించిన వేదికల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి బీసీసీఐ సమర్పించాల్సి ఉంది. ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్పై సభ్య దేశాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఐసీసీ మార్పులు చేర్పులు చేస్తుంది. ఆ తర్వాతే షెడ్యూల్ను అధికారికంగా ప్రకటిస్తారు. తాజా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ 2026 జరగనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ముంబై నగరాలకు షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వేదికగా 6 మ్యాచ్లు జరగనున్నాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారం కారణంగా పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. శ్రీలంకలోని కొలంబో, పెల్లెకెల్లె, గాలే వేదికగా టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరితే తుది పోరుకు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే అహ్మదాబాద్లో ఫైనల్ అంటే భారత అభిమానులు భయపడుతున్నారు. గతంలో ఇదే వేదికగా జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ ఓడిపోయింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్ ఫైనల్లో ఆసీస్ చేతిలో మాత్రం ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫైనల్కు అచ్చొచ్చిన ముంబై వేదికగా నిర్వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ వేదికలకు సంబంధించిన షార్ట్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మైదానాలు లేవు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు వైజాగ్లోని ఏసీవీడీసీఏ క్రికెట్ స్టేడియాలకు ఎంపిక చేయలేదు. దాంతో తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 మైదానాలకు మ్యాచ్లు కేటాయించాలని కోరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్ స్టేజ్లో 5 జట్లు చొప్పున 4 గ్రూపులు చేయనున్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిన ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో తలపడనుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రతి జట్టు తమ ప్రత్యర్థితో తలపడుతుంది. 2 గ్రూప్స్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతాయి.